అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ పరిస్థితుల్లో కొంత గందరగోళం నెలకొంది. సీనియర్లను పక్కన పెట్టాలి అని లోకేష్ బలమైన వాదన తీసుకొచ్చారు. పార్టీలో 3 సార్లు పదవులు చేసిన వాళ్ళని ఒకసారి ఖాళీగా ఉండాలని, అదేవిధంగా జూనియర్స్ కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని, సీనియర్లు పక్కన పెట్టాలని, సీనియర్లు సలహాలు సూచనలు తీసుకోవాలి అని కొత్త వాదం తెర మీదకి తీసుకొచ్చాడు ఇటీవల లోకేష్. దానికి కారణం లోకేష్ యంగ్టర్స్ని, తన ఏజ్ గ్రూప్ వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తూ పదవులు ఇప్పించే కార్యక్రమంలో బలంగా ఉన్నాడనేది ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. దాంట్లో భాగంగానే ఇటీవల ఎమ్మెల్సీలు ఇచ్చిన 3 కూడా లోకేష్ టీంలో పనిచేసినాడు. లోకేష్కి అనుకూలంగా ఉన్న వాళ్ళకే ఇటీవల కాలంలో 3 ఎమ్మెల్సీలు కూడా ఇవ్వటం జరిగిందనేది ఈ సందర్భంగా తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు సమకాలీకులైన అశోక్ గజపతిరాజు గారు రాష్ట్రంలో అనేక సార్లు మంత్రిగా పనిచేశారు, కేంద్ర మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు, సీనియర్ నాయకుడు. ఆయన పక్కన పెట్టేశారు. కారణం వాళ్ళ కుమార్తె విజయనగరంలో అదితి గజపతికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు కాబట్టి, ఆవిడ యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి ఆ వంక చెప్పి ఆయన్ని కూడా పక్కన పెట్టేశారు. ఆయనకి ఏ రకమైన బాధ్యతలు అప్పచెప్పలా, భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు. ఇకపోతే యనమల రామకృష్ణ గారి ఫ్యామిలీలో కూడా 4-5 పదవులు ఉన్నాయి. కూతురు ఎమ్మెల్యే, ఒక అల్లుడు ఎంపీ, ఈ ఎంకుడు ఎమ్మెల్యే, ఇట్లా 3 పదవులు ఆల్రెడీ ఉన్నాయి. నిన్నటి వరకు ఆయన కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు, వాళ్ళ అమ్మాయి ఎమ్మెల్యేగా ఉంది. ఇక అని ఆయన అడిగితే ఎమ్మెల్సీ కావాలా, ఏం కావాలి, రెన్యూవల్ చేయమంటారా అని అడిగితే, నాకు ఎమ్మెల్సీ వద్దు, నాకు రాజ్యసభ ఇస్తే ఇవ్వండి అని చెప్పాడు. రాజ్యసభ ఇప్పుడులో అవకాశాలు లేవు, వచ్చినా కానీ రాజ్యసభ జనసేన, బీజేపీ వీళ్ళే 7-8 మంది లైన్లో ఉన్నారు రాజ్యసభ కోసం. గతం నుంచి వెయిట్ చేసేవాళ్ళు. వాళ్ళందరినీ దాటుకుని యనమల రామకృష్ణుడికి వచ్చే అవకాశం లేదు. ఇకపోతే ఖమ్మంపాటి రామ్మోహన్, ఆయన ఒకప్పుడు చంద్రబాబు మనిషిగా ఢిల్లీలో చక్రం తిప్పుతూ చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేరకు పనిచేస్తూ ఢిల్లీ మొత్తం తనే బాధ్యతగా చూసుకుని, చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు గారు అవసరమైనప్పుడు అన్ని రకాల కూడా సమాచారం చేయటం కానీ, ఏదన్నా పని అభ్యర్థి చేయటం కానీ అంతా తానే చంద్రబాబు నాయుడులాగా వ్యవహరించేవాడు ఖమ్మంపాటి రామ్మోహన్ గారు. ఇవాళ ఆయన పరిస్థితి కూడా రాజ్యసభ ఇస్తే తీసుకుందామని ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ఆ పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. ఇకపోతే జిల్లాలో గోదావరి జిల్లాలో వచ్చేప్పటికి మొన్నటిదాకా 14-19 మంత్రిగా హోమ్ మినిస్టర్గా పనిచేసిన చినరాజప్ప కానీ, అదేవిధంగా మాగంటి బాబు కానీ, లేదా బుచ్చి చౌదరి కానీ, వీళ్ళంతా సీనియర్లు. వీళ్ళందరూ చంద్రబాబు నాయుడికి సమకాలికులుగాను, చంద్రబాబు నాయుడు అనుచరు వర్గంగాను పనిచేసిన వ్యక్తులు. వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసేసి, వాళ్ళంతా కూడా మన మంత్రివర్గాల్లో మంత్రి వస్తాయని బుచ్చి చౌదరి, చినరాజప్ప ఎక్స్పెక్ట్ చేశారు. కానీ వాళ్ళకు కూడా ఏమీ రాలేదు. దాంతో వాళ్ళు కూడా ఇక మన నియోజకవర్గాల వరకే పరిమితం అయిపోయామనే భావంతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఇట్లా సీనియర్లందరినీ ఒక్కొక్కరిని పక్కగా తప్పించి జూనియర్స్ని, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు లోకేష్ బాబు. దాంతో సీనియర్లంతా అసంతృప్తితో అసమ్మతి రాగం పడుతూ ఉన్నారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పుడు అశోక్ గజపతి కానీ, యనమల రామకృష్ణ కానీ, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన రోజు ఎన్టీ రామారావు గారి మీద తిరుగుబాటు చేసేప్పుడు వీళ్ళంతా కూడా ప్రధాన భూమిక పోషించిన లీడర్స్ వీళ్ళిద్దరూ కూడా. అలాంటిది వీళ్ళందరూ కూడా ఇవాళ సైలెంట్ అయిపోయి నిరాశతో, నిస్పృహతో మనకి పార్టీలో ఉన్న మన పరిస్థితి ఇంతే, మన పిల్లలకి పదవులు ఇచ్చారు కాబట్టి మన పక్కన పెట్టేశారు అనే భావంతో ఉన్నట్టు మనకు అందుతున్న సమాచారం. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. గతంలో యాక్టివ్గా పనిచేసిన సీనియర్స్ అందరినీ కూడా తప్పించి, చంద్రబాబు నాయుడు టీంని తప్పించి, లోకేష్ టీంని తెలుగుదేశంలో ఎంకరేజ్ చేస్తున్నట్టుగా ఆల్రెడీ పార్టీలో కూడా అదే వాయిస్ వినపడుతుంది, ప్రభుత్వంలోనూ అదే వాయిస్ ఉంది. అన్ని రకాలుగా కూడా చంద్రబాబు నాయుడు టీంని ప్రయారిటీ తగ్గించి లోకేష్ టీంకి ప్రయారిటీ ఇస్తున్నట్టుగా, అది చంద్రబాబు నాయుడు కూడా దానికి సహకరిస్తున్నట్టుగా పార్టీలో గుసగుసలు వినపడతా ఉన్నాయి. వేచి చూద్దాం రాబోయే రోజుల్లో ఏ మార్కెళ్ళి ఎటు వచ్చి ఏం జరుగుతుంది అనేది పార్టీ అంతర్గత చర్చల్లో మాట్లాడుకుంటూ ఉన్నారు. రాబోయే రోజుల్లో వెయిట్ చేయాల్సింది. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి.
మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.